డీలా పడ్డ సురేందర్ రెడ్డి ఏ యంగ్ హీరోకి కాల్ చేసినా ఎవరూ ఎత్తట్లేదట. ఇక డీలా పడ్డ అఖిల్ మాత్రం మార్పు కోసం బ్రేక్ తీసుకుని దుబాయ్ వెళ్ళాడు. ఇలాంటి టైంలో సురేందర్ రెడ్డిని కాపాడేందుకు బన్నీ రంగంలోకి దిగాడన్నారు. కానీ పుష్పరాజ్ కూడా సూరికి సారీ చెప్పేశాడా? హావెలు ఏజెంట్ మూవీ ఫ్లాప్ కాదు, డిజాస్టర్ అని నిర్మాత తేల్చాడు. ఫెయిల్యూర్ నుంచి మార్పు కోసం అఖిల్ దుబాయ్ వెళ్ళాడు. సురేందర్ రెడ్డి కొత్త ప్రాజెక్ట్ కోసం ప్రయత్నాలు షురూ చేశాడు. కానీ ఇక్కడే సీన్ రివర్స్ అవుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడన్నారు. కానీ అది ఎప్పుడో ఇచ్చిన కమిట్మెంట్ అని తెలుస్తోంది. ప్రజెంట్ పుష్ప 2 తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ సినిమా ప్లాన్ చేసుకున్నాడు బన్నీ. ఆ తర్వాత త్రివిక్రమ్ మేకింగ్ లో ఓ ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. సో సురేందర్ రెడ్డికి ఇప్పట్లో ఛాన్స్ లేనట్టే. నిజానికి బన్నీకి సురేందర్ రెడ్డి రేసు గుర్రంతో హిట్ ఇచ్చాడు. 50 కోట్ల మార్కెట్లోకి బన్నీ ఎంటర్ అయ్యేందుకు కారణమయ్యాడు. కానీ తనతో సినిమా అంటే యంగ్ హీరోలే భయపడుతున్నారు. అలాంటిది పాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక బన్నీ సినిమా చేస్తాడా అంటే డౌటే అనేస్తున్నారు. బన్నీ ఇప్పటికిప్పుడు సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చిన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కాలంటే 2-3 ఏళ్ల తర్వాతే అవకాశం ఉంది. పుష్ప 2 తర్వాత సందీప్ రెడ్డి వంగా మూవీ వచ్చే దసరాలోగా అయిపోతుందనుకున్న త్రివిక్రమ్ మూవీ 2025 సమ్మర్ వరకు పూర్తి కాదనే అంచనా ఉంది. అసలే ఏజెంట్ ఫ్లాప్ తో ఢీలా పడ్డ సురేందర్ రెడ్డితో సినిమా అంటే అంతా భయపడుతున్నారు. అలాంటిది ఇప్పుడు తనకి బన్నీ అవకాశం ఇస్తాడా అంటే డౌటే అంటున్నారు. ఇక పుష్ప 2 వెంటనే సందీప్ రెడ్డి వంగా సినిమా అంటే అదే రేంజ్ లో దుమ్ము దులుపుతోందనే అంచనాలున్నాయి. అదే జరిగితే అంత స్టార్డమ్ వచ్చాక మళ్లీ సూరితో సినిమాకు దారి నో ఛాన్స్ అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి.